హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చికెన్ ఫ్రై అయితే చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది, మసాలాలు ఏమి యూస్ చేయకుండా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వేసవికాలం కదా, మసాలాలు యూస్ చేయడం కూడా అంత మంచిది కాదు. నేనైతే ఈరోజు చికెన్ ఫ్రై ఇంకా కాంబినేషన్ అయితే గోంగూర చేశాను. చాలా బాగుంటుంది ఈ రెండు. ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దామా ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను. హాఫ్ కేజీ చికెన్కి ఇంకా 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక చిన్న సైజు ఉల్లిపాయలు, కరివేపాకు. ఇదేనండి నేను యూస్ చేసే మసాలా. ఏంటంటే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం, జీలకర్ర, ఇంకా ధనియాలు. ఇవి అన్నీ కలిపి రోట్లో అయితే దంచుకున్నాను. నేనైతే మిక్సీ పట్టను. నాన్ వెజ్ కర్రీస్లో రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు అయితే వేసానండి. ఉల్లిపాయలు, కరివేపాకు వేసి మగ్గించుకుంటున్నాను. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి. కొంచెం త్వరగా అయితే వేయించుకోవాలండి ఉల్లిపాయలని. వేయించుకున్న తర్వాత దంచి పెట్టుకున్న మసాలాలు అయితే వేసుకోవాలి. అది మసాలాలు కాదండి, ఇవి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇవి కూడా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకున్నాను. ఇంక ఇలా కలదిప్పుకుని మూత అయితే పెట్టేసుకోవాలి. కొంచెం మగ్గిందండి చికెను. మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు అయితే వేస్తున్నాను. గల్లుప్పే వేస్తానండి నేను. గల్లుప్పే చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి వేస్తేనే సరిపోతుంది, రెండోసారి వేయకుండా. కూసేపటికి ఇంకా ఇలా తిప్పుకుంటూ ఉండాలి కర్రీని. చూడండి మగ్గిపోతుంది కర్రీ అయితే. ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. నేను ఎక్కువ వాటర్ కూడా పోయలేదండి, ఎందుకంటే చికెన్ చక్కగా మగ్గిపోయింది. అందుకే ఒక గ్లాస్ వాటరే పోసాను. వాటర్ కూడా ఇంకిపోతుంది. ఇంక ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి కూసేపటికి. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి వాటర్ కూడా మొత్తం ఇంకిపోయినాయి. మసాలాలు అయితే చికెన్కి బాగా పట్టినాయి. ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను. మనకి కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. కారం అయితే కొంచెం ఎక్కువే తింటాము, అందుకే కొంచెం ఎక్కువ వేసాను. చూడండి చూడడానికి నోరు ఊడిపోతుంది కదా, నూనె కూడా పైకి తేలింది. ఆయిల్ కూడా అంత అనిపించదండి, ఎక్కువ వేయలేదు. నేనేం ఆయిల్ సరిపడా వేసాను. ఈ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.